స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదముల చెంతకు చేరి ఉన్నాం తండ్రి. గడిచిన ఉదయకాలం మొదలుకొని ప్రత్యేకమైనటువంటి రెక్కల చాటున మమ్మల్ని కాపాడినందుకై నీకు స్తోత్రాలు చూపిస్తున్నాం. మీ యొక్క రక్తము చేతాలను మమ్మల్ని కడగండి. చీకటి సామ్రాజ్యంలో, చీకటి లోకంలో మేము జీవిస్తున్నాం. ఎన్నో రీతిలుగా మాలోనికి నీకు ఇష్టమైనటువంటి చెత్త చెదారం కల్మషం రావడానికి అవకాశం ఉన్నదని మేము నమ్ముతున్నాం తండ్రి. మన పరిశుద్ధపరిచే దేవుడుగా మేము దిగిరండి. మాలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చెత్తను కొట్టుబెట్టకు దిగిరండి. దయగల దేవా, మనస్సు మీద మీరు ఆధిపత్యము కలిగి ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా హృదయం మీద మీరు సింహాసనాసనులై ఉండడానికి మేము ప్రార్థన చేస్తున్నాం. అయా, ఈ 2 ఏరియాల దుష్టుడు దాడి చేస్తున్నాడేమో. ఆ హృదయాన్ని ఏమాత్రం కూడా నా ప్రభావాన్ని యొక్క ఆలోచనల వైపు మళ్ళించకుండా జీవించటకు కృపను అనుగ్రహించండి. మా హృదయాంతరంగాలను పరిశోధించండి ప్రభు. నీకు ఆయాసకరమైన మార్గము మాయందు ఉన్నదేమో చూడుము. దావీదు చేసినటువంటి ప్రార్థన మేము చేస్తున్నాను ఉదయకాల సమయంలో. మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి దేవానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, వందనాలు వందనాలు తండ్రి. రాజాది రాజా నీకు స్తోత్రం. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడా నీకు స్తోత్రం. నీవే గనక క్షమించకపోతే మేమే పాటి వారము తండ్రి. మమ్మల్ని క్షమాపణ కోరుకునే విధంగా చేస్తున్న దేవుడవు నీవు. మమ్మల్ని క్షమిస్తున్న దేవుడవు నీవు, కరుణిస్తున్న దేవుడవు నీవు, అభిషేకిస్తున్న దేవుడవు నీవు, దయ్యపు శక్తులను మా ద్వారా బంధిస్తున్న దేవుడవు నీవు. నీకు స్తోత్రాలు. మా ప్రార్థనను బట్టి చీకటి సామ్రాజ్యమును కుప్పగొలుస్తున్న దేవుడవు నీవు స్తోత్రాలు. మా ప్రార్థన బట్టి ఈ లోకానికి మీరు దిగి వస్తున్న దేవుడు అయి ఉన్న కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి, మమ్మల్ని కనికరించండి ప్రభు. కనికర సంపన్నుడా నీకు స్తోత్రములయ్యా. ఈ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తమును మా మీద ప్రోక్షించండి. నడినెత్తి వరకు నడికాలు వరకు నన్ను శుద్ధునిగా చేయండి. మమ్మల్ని శుద్ధులుగా చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం, అత్యున్నతుడా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దినదినంబు మమ్మల్ని కడుగుతూ ఉన్న దేవా, మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్న దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, నీ ఉన్నతమైన ప్రేమ సంకల్పాన్ని బట్టి నీకు స్తోత్రం. మీ దయా సంకల్పాన్ని బట్టి నీకు స్తోత్రం. ఎంత ఉన్నతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చారు తండ్రి. మీరు మమ్మల్ని చేయి విడవలేదు కనుక నీకు స్తోత్రం. ఎన్నో గాయాలు అయా మేము కలిగి ఉన్నప్పటికీ మా జీవితం రక్షింపబడే తర్వాత కూడా ఎన్నోసార్లు అయా మిమ్మల్ని మేము గాయపరిచినప్పటికీ మీరు మమ్మల్ని విడవలేదు. అందరూ బట్టి నీకు స్తోత్రం. ఉన్నతమైన సంకల్పాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉన్నతమైనటువంటి పరిపూర్ణ ప్రేమ కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దైవమా, మీరు భూలోకంలోనికి దిగిరండి తండ్రి. నీకు స్తోత్రం. మీ సంఘమును మీరు దర్శించుటకు దిగిరండి. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తుటకు మీరు దిగిరండి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు 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 తండ్రి.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద నువ్వు పరిశుద్ధులైనటువంటి దేవుడు ఆశీర్వై ఉన్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. సజీవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. భూలోకాన్ని దర్శించమని మేము వేడుకుంటున్నాం, మా భారతదేశాన్ని దర్శించమని మేము వేడుకుంటున్నాం. అయ్యా ఇదిగో యుద్ధ సమాచారం అన్నా అని రాకడకు ముందు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి. మీ యొక్క అడుగుల చప్పుడు మాకు వినబడుతున్నది, అందుని బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ఇక కొంతకాలమే ఈ లోకంలో మా మనుగడ ఉండబోచున్నది. యుగాలుగా నీతో నివసించడం మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా, జీవవాక్యము నాలోన నిలిపి
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా విమోచకుడా నీకు స్తోత్రం. సూర్యోదయం మొదలుకొని వేకువజామున మీ నామాన్ని స్తుతిస్తూ ఉంటుండగా తండ్రి, మస్తుల పైన వాసిస్తున్నవైతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రేయి మొదలు జామున లెమ్ము అన్నావు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభుత్వంలో ఎవరైనా కుమ్మరించమన్నావు. నీ ఆజ్ఞ ప్రభు, నీ ఆజ్ఞకు లోబడుటకు అల్పులం అయోగ్యులమైన మాకు మీరు ఇస్తున్నటువంటి ధన్యత కొరకై నీకు స్తోత్రం. ఏ పాటి శక్తి మాకు సరిపోతుంది. మా శక్తి వ్యర్థం. పరలోకపు శక్తి మమ్మల్ని కమ్ముకును గాక. సర్వోన్నతుని శక్తి ఆనాడు మరియమ్మను కమ్ముకున్నట్లుగా ప్రార్థించుటకు మమ్మల్ని కమ్ముకును గాక. సయా మీ నామాన్ని గణపరచుటకు మమ్మల్ని కమ్ముకును గాక. మిమ్మల్ని స్తుతించుటకు మమ్మల్ని కమ్ముకును గాక. మీ అభిషేకం చేత నింపబడటం మమ్మల్ని కమ్ముకును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం. అందరం కూడా ప్రభు నామమును గణపరుస్తూ స్తుతిస్తూ దేవుని బిడ్డలారా మరొకసారి దేవుని సన్నిధానంలో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ఉండాలని లేఖనం ఉన్నది. ఒకరోజు ప్రార్థనకు అద్భుతాలు జరగకపోవచ్చు, కానీ దీర్ఘకాలిక ప్రార్థన, పట్టుదల కలిగి చేసే ప్రార్థనలు ఖచ్చితంగా అద్భుత కార్యం జరుగుతుంది. దేవుడు మన ప్రార్థన విన్నపాలు వింటున్నాడు. మనం పట్టుదల కలిగి వేడుకుంటున్నాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషులే ఒకే అంశం గురించి 3.5 సంవత్సరాలు ప్రార్థించినాడు. ఎంత ఆసక్తి, ఎంత ఓర్పు, ఎంత సహనం. మనం కూడా ఈరోజు శ్రేష్టమైన అంశాలు కలిగి ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా వాటిని అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థన ముందుకు సాగుదాం. నశించిపోతున్న వారిని బట్టి మనం దినం వేడుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా కోత విస్తారం ఉన్నది, కోసేవారు కొద్ది మంది ఉన్నారు. మనం అనుదినం వేడుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. ఎందరో రక్షింపబడి సత్యబోధన లేకుండా సత్యబోధలో కొనసాగుతున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు దర్శించినట్లుగా, రెండవసారి వారి కన్నులు వెలిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే వారి అద్భుత కార్యాలు జరిగించి కన్నులు వెలిగించి సత్యం వైపు వారు ఆకర్షితులు అన్నట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సత్య సాహిత్యము దేవుడు తన దాసుని దర్శించి అభిషేకించి మరి ఎన్నో సంవత్సరాల ప్రార్థన ఫలితంగా తన దాసుని భూమి మీద పుట్టించి ఆ దేవ దర్శనాన్ని పంపించి గ్రంథాల రూపంలో ఈరోజు తెలుగులో మరి దేవ దర్శనం రెడీగా ఉన్నది. అనేకులు ఆ యొక్క సాహిత్యాన్ని కొనుక్కొని చదువుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా ఇంకా 5 గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడాలి. భూప్రపంచమంతా కూడా గ్రంథాలు వ్యాపించాలి. భూమికి తన ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, వేగముగా వాక్యమును పరిగెత్తజేయబడు ఆయన. కనుక దేవుడు దిగి వచ్చి తన అద్భుత కార్యాలు జరిగించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఈ యొక్క శ్రేష్టమైన అంశములన్నింటిని బట్టి శశిరావు గారు మొదటిగా ప్రార్థన నడిపిస్తున్నాం. అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభునామం కనపరుస్తాం. ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు వందనములు. ప్రభువా మేము ప్రార్థించే అంశంలో మా కోసం కాదు నైనా మీ చిత్తానుసారంగా ప్రార్థించే అంశాలను బట్టి ప్రభువా మీరే దిగి వచ్చి అద్భుత కార్యములు చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందరైతే మీ చిత్తంలో మీ జీవ గ్రంథంలో పేర్లు రాసి ఉన్నాయి వారందరినీ ప్రభు రక్షణలోకి తీసుకురండి. అద్భుత కార్యములు చేయండి. అంతకాల దినములలో ప్రభు పరిశుద్ధాత్మను కుమ్మరించండి. సకల జనుల మీద ప్రభు మీరే దిగి వచ్చి మీరేంటిదో తెలియజేయండి ప్రభు. ఆత్మనేత్రాలతో ప్రభు వెలిగించండి తండ్రి. స్వార్థికులను లేవనింపచ్చి, భారం కలిగినటువంటి సేవకులను లేవనింపచ్చి, నీ పనికి అంకితమే ప్రభువా నీకోసమే బ్రతికే సేవకులను స్వార్థికులను లేవనింపచ్చి, మానవుల ప్రాంతాలలో ప్రతి విలేజ్లో ప్రతి ఒక్కరికి స్వార్థ అందునట్లు మీరు సహాయం ప్రభువా. అదేవిధంగా ఎందరో ప్రభువా సత్యంలో రాకుండా ఉంటున్నారు, అసత్యంలోనే బ్రతుకుతున్నారు. క్రైస్తవులని పేరుకే ఉన్నారు కానీ వారు సత్యము తెలుసుకోకుండానే బ్రతుకుతున్నారు. అట్లాంటి వారిని దర్శించండి. అసత్యము వారి నుంచి తొలగిపోయి సత్యము వారికి బయలుపరచబడి మీరే దిగి రండి.
సత్యంలో మోసుకుపోతున్నటువంటి ఒక సంఘం ఉన్నదని గుర్తెరగటం సహాయం ఆమేన్ 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 ప్రభువా. అయ్యగారు రాసినటువంటి సత్య గ్రంథాలన్నీ ప్రభువా ప్రతి ఒక్కరి చేతులకు వెళ్ళి వారు అసత్యమును తొలగిపోవుటకు సత్యమును గ్రహించుటకు ప్రభువా ఆ గ్రంథాలు సహాయపడటకు మీరే అద్భుత కార్యములు చేయండి. ఈ చివరి కాల దినములలో ప్రతి ఒక్కరు ప్రభువా అపోస్తలుల బోధనలకు వచ్చేటప్పుడు మీరు సహాయం చేయండి. సత్యమైన గొడుగు కిందకి వచ్చేటప్పుడు మీరు సహాయం చేయండి. దుష్టుని ఎదిరించడానికి అందరూ ప్రభువా ఏకమై అసత్య బోధలన్నీ తొలగిపోనట్లు మీరు సహాయం అయ్యగారు రాసిన గ్రంథంలో ప్రతి భాషలోనికి తర్జుమాకు మీరు సహాయం చేయండి. మొదటగా ముఖ్యంగా ఇంగ్లీష్లోనికి ప్రభువా అన్ని గ్రంథములు తర్జుమా చేయడానికి మీరు సహాయం చేయండి. కావాల్సిన ధనము సమకూర్చండి. పనివారిని ప్రభువా మీరే లేవనిపించేయండి. తండ్రి వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సకల అంశమును బట్టి ప్రభువా మీకే వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా యేసు అతి పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అదే రీతిగా దేవుని బిడ్డలారా మనం ప్రత్యేకంగా దేవదర్శనంలో భాగంగా అభిషేకించబడే సేవకులకు మంచి ఆరోగ్యం ఉండాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారికి దేవుడు ముట్టి బాగు చేస్తున్నాడు. మరి అనేక రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితుల గుండా దేవుడు తన దాసుని తప్పిస్తూ మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించినందుకు దేవుని స్తుతిస్తూ ఇంకా ముందు కూడా అనే ఒక బలమైనటువంటి శక్తి చేత ఆరోగ్యం చేత నడిపించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. థాయిలాండ్లో జరగబోతున్నటువంటి దేవదర్శన దినోత్సవం మరి ఇంకా 20 days మాత్రమే మన ముందున్నది. దేవుడు దాని కొరకు కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో ప్రభు చూపినట్లుగా అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని నామమయపరచబడాలి. వెళ్తున్నవారు వస్తున్నవారు మరి దేవుడే క్షేమంగా వారి ప్రయాణంలో తోడు ఉండాలి. అయ్యగారిని బలమైన ఆత్మచేత అభిషేకించి ఆ స్థలం ముందు ప్రకటించబడుతున్నటువంటి దర్శన వాక్యం ద్వారా అనేకులు పట్టబడినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకెందరో సేవకులు ఆరోగ్యం చేత బాధపడుతున్న వారు ఇప్పటికీ ఉన్నారు. ప్రతి సేవకునికి మంచి ఆరోగ్యం ద్వారా అనుగ్రహించాలి. హార్ట్లో మరి నా దగ్గర గుండె చెదిరిన వారినైనా బాగు చేయవాడు కదా. కరుణకరాన్ని దేవుడు ముట్టాడు, బాగు చేస్తున్నాడు. ఇంకా పూర్ణ స్వస్థత అన్న ఇంకా రాలేకపోతున్నాడు, బయటికి రెస్ట్లో ఉన్నాడు. దేవుడే తనని పూర్ణ స్వస్థాన్ని గ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా సతీష్ అన్న గురించి మనం ప్రార్థిస్తున్నాం. రవణ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇంకెందరో మనకు తెలిసిన వారు ప్రార్థన విన్నపాలు కోరుకున్న వారందరి బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా దేవుని బిడ్డలారా మరి ఆర్థిక ఇబ్బందులను బట్టి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. మరి మనకి ఎంతో భారం ఉన్నది, సేవ చేయాలని ఆశ ఉన్నది, కానీ ఆర్థికంగా ఈరోజు పరిచర్య చేయాలంటే ఎంతో డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం. దేవుడే సంఘమును దర్శించి ఆర్థిక సమృద్ధి చేత నింపినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సకల అంశములను బట్టి నా ఇద్దరు తమ ప్రార్థనలో నడిపిస్తున్నారు. అందరం కూడా ఏకీభవిస్తూ మనం ప్రభుత్వ నామాన్ని కనపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, రక్షక, మహాప్రభునికి వందనాలు అయ్యా. తన నాయననికి స్తోత్రాలు ప్రభుత్వం నాయన. మరొకసారి అయ్యా ఇంత గొప్ప కృప ప్రభుత్వం నాయనని సన్నిధిలో కనబడనిచ్చానికి వందనాలు. మమ్మల్ని ప్రభుత్వం నాయన ఈ ఉదయకాల సమయం మందు ప్రభుత్వం నాయన మమ్మల్ని ఈ సమయం మందు ప్రభుత్వం నాయనని స్తుతించుటకు, నిన్ను వేడుకున్నటకు ప్రభావం మీరు ఇచ్చిన గొప్ప కృప కొరకై నీకు వందనాలు. ఇదివరకు చేసిన ప్రార్థనాంశాలను అంగీకరించారు, ఆమెను పలికారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరికొన్ని ప్రార్థనాంశాల చేత నీ సన్నిధికి వస్తున్న కృప చూపించండి, దయపాలించమని ప్రార్థిస్తున్నా నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా మీ దాసుడు ఫిరే గారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ దాసుని బట్టి అయ్యా ఇదిగో నాయన పుట్టింది మొదలుకొని ఇంతవరకు కూడా అయ్యా తండ్రి కేవలం మీ చిత్తానుసారంగా మీరు నడిపిస్తున్నారు, స్తోత్రాలు. ప్రతి మలుపు కూడా మీ చిత్తమే కనుక నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా కనికరంగా తండ్రి మీ దాసుని ఇంకా మీరు అభిషేకించండి. ఎస్ఐయా మీరు అక్కడ పర్యంతం వరకు శక్తి ఏమాత్రం తక్కువ కాకున్నట్లుగా, ఆరోగ్యం ఏమాత్రం తక్కువ కాకున్నట్లుగా, అభిషేకం ఏమాత్రం తక్కువ కాకున్నట్లుగా ప్రభా పరిశుద్ధుడా ఇగో నాయన దినము ప్రభుత్వం నాయన మెండైన కృపచేత నింపబడుతూ ప్రభావ మీ దాసుడు కొన్నడు సాగుటకు సహాయం దయచేయండి. తనకున్న అనారోగ్య పరిస్థితులన్నిటి తొలగించి వేయండి అయ్యా. ప్రభుత్వం నాయన సంపూర్ణమైన ఆరోగ్యం చేత మీ దాసుని నింపమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు ప్రభుత్వం. ఎసయ్యా నీకు వందనాలు గొప్ప తండ్రి. మీ దాసుని ప్రభుత్వం నాయన ఇంకా మీరు అనేక చోట్లల్లా వాడుకోమని ప్రార్థిస్తున్నాము, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ దాసుని పట్ల ఇంకా చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇదిగో నాయన మీ దాసుని పైన ఉన్న అప్పు అంతా
అయా కొట్టివేయబడును కాకని ప్రార్థిస్తున్నాము. అయా ఆర్థిక ఇబ్బందులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు నాయన. అయా మీరే దిగి వచ్చి కార్యం జరిగించండి. నీకు స్తోత్రాలు. అయా అనేక మందికి ఏకతాళిగా ప్రభావ తండ్రి నాయన, అనేక మందికి అయా ప్రభా వేడుకగా అయా ఇప్పుడు అయ్యి ఉన్నారు అయినప్పటికీ ప్రభావ మీరు పక్షమై ఉన్నారు కనుక నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. సజీవుడానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. పెంట గొప్పల నుండి దీవులను లేవనెత్తివాడానికి అయ్యా తను నాయన అనేక మంది దేవదూతలకు సహా అయ్యా తను నాయన ఉన్నప్పటికీ ప్రభావ తను నాయన మీరే అయా ఈ పెంట కుప్పల దగ్గరికి వచ్చావు నీకు వందనాలు. లేవనెత్తనికి అనేక మందికి అయా తండ్రి నాయన ఆశ్చర్యకరంగా మీరు దీవించబోతున్నారు నీకు వందనాలు. జరగనని మేము అనుకునే భీకరమైన కార్యాలు జరిగించుతుండగా అనేక మంది కూడా ఆశ్చర్యపోతున్నారు నీకు వందనాలు. మీ కార్యం జరిగించబోతున్నారు. మీ దాసులను నిలబెట్టబోతున్నారు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ నాయన. అలాగనే ప్రభావ మీ దాసులందరూ మీకు జ్ఞాపకం చేసుకుని నీకు స్తోత్రాలు. అయ్యా మీ దాసుల నిరీక్షణ కొరకై నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభావ నాయన. కలిమిలో అయినప్పటికీ ప్రభావ నీ సేవ చేయడం మానక అయ్యా నిన్ను స్తుతించడం మానక నిన్ను అయ్యా ప్రార్థించడం నిన్ను ప్రేమించడం మానక ఉన్నారు మీ సేవకులందరి బట్టి నీకు లేఖలేని స్తుతులు స్తోత్రాలు. అయ్యా కలిమిలేమిలో కూడా ప్రభావ నాయన అయా ఉన్నను లేకపోయినాను ప్రభావ నాయన. అయా ఏనాడు ప్రార్థన ఆపకుండా మీ దాసులు కొనసాగుతున్నారు. మీ దాసులందరినీ బట్టి నీకు లేఖలేని స్తుతులు స్తోత్రాలు. అది మీరు ఇచ్చిన కృపనే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి గొప్ప తండ్రి నీకు వందనాలు. మీ దాసులను మీరు తలగా ఉంచబోతున్నారు నీకు వందనాలు. అనేక మందికి ప్రభాతనైనా ఆశ్చర్యకరంగా అయ్యా అతని అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి వెలుగుగా మీరు నియమించబోతున్నారు. అనేక మంది చూడబోతున్నారు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. యేసయ్యా మీరు లేవబుని ఎత్తబోతున్నారు నీకు వందనాలు. మీ దాసులందరికీ ప్రభాతనైనా మీరు చేయి పట్టి నడిపిస్తున్నారు కనుక నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభాతనైనా. మీ దాసులందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం కలుగ చేయండి. ప్రయాణం అంతట్లో క్షేమం దయచేయండి. అయ్యా సంపూర్ణమైన ప్రభాతాన్ని నాయన ఇంకా మీ కృపవారాల చేత నింపండి. మీ దాసులని మెండుగా దినదినము ప్రభాతాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. మీ సేవ చేయడం కావాల్సిన శక్తి బలమును అనుగ్రహించండి. ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాను మీకు స్తోత్రాలు ప్రభాతాన్ని నాయన. అయ్యా మా ప్రార్థనలు విని కర్ణకరణను ప్రభావ స్వస్థపరిచారు నీకు సతీషణ స్వస్థపరిచారు ప్రభాతాన్ని. అర్ణయ్య గారిని స్వస్థపరుస్తున్నారు నీకు వందనాలు. రవణను కూడా స్వస్థపరచబోతున్నారు నీకు వందనాలు. మా విజ్ఞాపనలు ఏమాత్రం వ్యర్థం కాకున్నట్లుగా మీరు కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు నీకు వందనాలు. కనికరంగా తండ్రి ఇంకా మీరు గొప్ప కార్యాలు జరిగించాలి. సేవకులందరూ మీరు పేరుని జ్ఞాపకం చేసుకొని నీకు స్తోత్రాలు ప్రభాతం నాయన. మీ ప్రీతికరమైన సేవ జరిగిస్తున్నారు నీకు వందనాలు. మీరు మెచ్చే దాసులుగా మీ దాసులను తయారు చేస్తున్నారు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అలాగే మీ దాసులకు ఉన్న కుటుంబాలను మీరు దీవించండి. వారికి ఇచ్చిన పిల్లలను మీరు దీవించండి, అభిషేకించండి. చిన్నప్పటి నుంచే ప్రభావం మీ సన్నిధానంలో పెరిగి ప్రభావం మీ కొరకై అద్భుతమైన ప్రభావ పాత్రలుగా వాడబడడానికి సహాయం దయచేయండి. ఇచ్చిన సంఘాల కొరకై నీకు వందనాలు. సంఘాలను వృద్ధిపరచండి. అనేక మందిని చేర్చండి. అనేక మందిని నడిపించమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు. థాయిలాండ్లో జరగబోయే ప్రభుత్వం దేవదర్శన దినోత్సవం అద్భుతంగా మీరు జరిగించండి. కావాల్సిన ఆర్థిక సహాయాన్ని పంపండి. వెళ్తున్న వారందరి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. క్షేమం దయచేయండి. క్షేమంగా వెళ్ళడానికి సహాయం దయచేయండి. వెళ్ళిన వారందరూ దీవించాక అక్కడ పరిశుద్ధ ఆత్మ అభిషేకం కుమ్మరించబడి మేడగది అనుభవం జరుగుటకు సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. ఇద్దరైతే వీక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా వీక్షించే వారిని కూడా మీరు దర్శించండి. అనేక మంది వీక్షించడానికి సహాయం దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆటంకంగా ప్రతి చీకటి దురాత్మ శక్తుల ప్రభావం అంతా కాల్చివేయండి. ఆ దినాన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ ఎక్కడ ఏం జరగకున్నట్లుగా అయ్యా కేవలము ప్రభాతాన్ని నాయన మీ దేవదర్శన దినోత్సవ కార్యక్రమం పైనే అందరి దృష్టి నిలిపినట్టుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. అద్భుత కార్యాలు జరిగించండి అయా కనికరంగా తండ్రి. ఆ దినాన్ని మీ దాసు నోటి నుంచి అనేక మందితో నాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. ప్రభాతాన్ని కృప చూపించండి. ప్రతి విషయం అందు మీరే తోడుగా ఉండి మీ అధ్యక్షత వహించి మీ నాయకత్వం కింద నడుచుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ పరిశుద్ధుడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నా ప్రభాతం ఆయన ఉన్న ప్రార్థన విషయాలను అంగీకరించి ఆమెను పలికినందుకు నీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థన విన్నపాలన్నీ ఆలకించినటువంటి దేవునికి విశ్వాసంతో నమ్ముతూ రెండు చేతుల పైకి ప్రభువా దీనుల మొరను ఆలకించినందుకై నీకు స్తోత్రాలు. ఏ పాటి వారము మా మనములు వినుటకు విశ్వసింహాసనంపై నుంచి మా వైపు చూస్తున్నారు అయా. మా ప్రార్థన మీ సన్నిధికి చేరిందని మేము నమ్ముతున్నాం. కాశ మహాకాశాలు దాటి వెళ్ళగలిగింది మా ప్రార్థన. దేవుని వక్షస్థలంకు చేరింది మా ప్రార్థన. అందును బట్టి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా
పరిశుద్ధుడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా. ఎండకు కాలిన ఉడమి అడవిలో జీవజలము నాకిడు యేసే. ఎండకు కాలిన ఉడమి అడవిలో జీవజలము నాకిడు యేసే. జల్దరు వృక్షము బోలిన యేసుని, జల్దరు వృక్షము బోలిన యేసుని, నీడను సేదను తీర్చుకొనేదను. Thank you, Lord. యేసుడే నా నడచెడు వేళ, యేసుగా నా శుభ నిరీక్షణ. యేసుడే నా శుభ నిరీక్షణ. యేసుడే నా స్తోత్రములు తండ్రి, దైవమా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ ప్రశస్తమైనటువంటి పాదాలు ముదరుటకు నీ రక్తం ఆశ్రయించుటకు మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకై నీకు స్తోత్రములు. ఇదివరకు చేయబడ్డ అనేక శ్రేష్టమైన విన్నపం మీరు విన్నారు, ఆలకించినారు. ప్రార్థించిన బిడ్డల్ని, ప్రార్థనలోకి ఇచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. శేషరావుని బట్టి, తన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, తన ఉద్యోగాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మరి ఈ స్థలంలోని తను నడిపించి ప్రార్థనలు మీరు బలపరుస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రం. మీకు వందనాలు. తన పిల్లలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించి నీ కొరకు బలమైన సాధనాలుగా ఆ బిడ్డలు కూడా మలచబడటం మీరు కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. తమ నామందరినీ జ్ఞాపకం చేసుకుంటే తన కుటుంబాన్ని, అమ్మ నాన్నను, అక్క వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో భద్రపరచండి తండ్రి. మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటే పేరు పేరు నడిపిస్తూ అయ్యా, సుభద్రం వాళ్ళ కుటుంబాన్ని, రామరామ్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వెలిషన్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మోహన్ వాళ్ళ కుటుంబాన్ని, దాసన వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సులమక్క వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే
ఈ ప్రాంతంలో సత్యాన్ని ప్రేమించి దేవా సత్య సేవకు సహకరించినారో వారందరినీ మీరు ఆశీర్వదించి, మీరు మాకు ఇచ్చిన వ్యాపారంను ఆశీర్వదించి చిత్తానుసారంగా దాన్ని అభివృద్ధి చేయండి తండ్రి. నేటి దినం మరి వెంగళవాడ ప్రాంతంలో వివాహ కార్యక్రమంలో వాక్య సందేశం చుట్టూ వెళ్తుండగా మీరు తోడుగుండండి. ప్రయాణంలో ఆ సభలో మీరు తోడుగుండండి. బలమైన ప్రచండమైనటువంటి పరిశుద్ధాత్మ అగ్నిని అక్కడ కుమ్మరించిన అనేక మందికి సువార్త అందుటకు మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు తండ్రి. మరి అప్పు నిర్మూలన కమిటీ ఈరోజు ఏ ప్రాంతాల్లో వెళ్తున్నారో మాకు తెలియదు, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు అయ్యా. మరి బిడ్డలను మీరు జ్ఞాపకం ప్రయాణంలో తోడుగుండండి. వెళ్ళిన ప్రతి స్థలంలో మంచి స్పందన వచ్చుటకు మీరే సహాయం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదివరకు ఎందరో కమిట్మెంట్స్ ఇచ్చినారు, వారందరూ కూడా ఆ యొక్క కమిట్మెంట్స్ని నిలబెట్టుకుంటే కావాల్సినటువంటి ఆత్మ నడిపింపును, ఆర్థిక సమృద్ధిని మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయా. మరొకసారి కొద్దిసేపు మీ వాక్యం చేత నాతో మీరు మాట్లాడండి, మా హృదయాలు వెలిగించండి, మండించండి, మీ చిత్తాన్ని బయలుపరచమని ప్రార్థిస్తాం. మనం తగ్గించుకుంటూ మీ నామం నేర్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి క్లుప్తంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత దినాన మరి పాస్టర్స్ ఫెలోషిప్లో దేవుడు పలికించినటువంటి శ్రేష్టమైన సందేశం మనం అందరం విన్నాం. నాకు కూడా కొంత ఆలస్యమైంది హైదరాబాద్ చూసేసరికి. అయినప్పటికీ మరి దేవుని సన్నిధిని మనము కాంక్షించినటువంటి వ్యక్తులము, మనకు దేవుని సన్నిధి ముఖ్యం. వేకోజాములో మనం ప్రభు సన్నిధిలో గడిపితే ఆ దినమంతా కూడా దేవుని యొక్క కంచె కాపుదల, చీకటి ఓటమి మనం చూస్తాం. సో కాబట్టి కొద్దిసేపు అయినా ప్రార్థన గడిపి రావాలనే సంకల్పంతో మరొకసారి ప్రార్థనకు రావడం జరిగింది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. క్లుప్తంగా ఒక 5 నిమిషాలు మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనము ధ్యానం చేసుకుందాం. ఏలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరిప్పుడు వినినట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. చదవమన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చెరసాలలో నుండి దైవజనుడైనటువంటి పౌలు ఈ పత్రికను సంఘానికి రాస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దీని చెరసాల పత్రిక అని కూడా అంటారు. పౌలు ఈ సంఘాన్ని అనేక సార్లు సందర్శించినాడు, కలిసినాడు. ఇక్కడ చాలామంది పౌలును ముఖాముఖిగా చూసిన వాళ్ళు ఉన్నారు. మీరు నా యందు చూచినట్టు అంటున్నాడు. పౌలులో ఎటువంటి పోరాటం ఉన్నది, ఎటువంటి పోరాట పటిమ ఉన్నది, ఏ విషయాల్లో పౌలు పోరాడుతున్నాడు? ఆర్థికపరమైన విషయాల్లో పోరాడుతున్నాడా? ఆరోగ్యపరమైన విషయాలతో పోరాడుతున్నాడా? సువార్తపరమైన విషయంలో పోరాడుతున్నాడా? చీకటి శక్తుల ద్వారా పోరాడుతున్నాడా? సంఘాలు కట్టుటకు పోరాడుతున్నాడా? మరి యూదులతో వాదించుటకు, తరికించుటకు పోరాడుతున్నాడా? ఆయన ఏ విషయాలైతే, ఏ పోరాటాలైతే కలిగి ఉన్నాడో అన్ని పోరాటములలో మీరు పాలివారు. అవి మీలో కూడా ఇప్పుడు సంభవించి ఉన్నవి. ఒకప్పుడు నాలో ఉన్నటువంటి పోరాటం, నాలో మీరు చూసినటువంటి పోరాటం మీకును కలిగి ఉన్నందున అంటున్నాడు. అంటే కొన్ని పోరాటాలు మన ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినప్పుడు మనం అస్థిరులం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అస్థిరులము కాకూడదు అంటే మన ముందున్నటువంటి దైవజనులను మనం తీసుకోవాలి ఆదర్శంగా. అరే, నాకు ఈరోజు ఒక అప్పుల బాధ ఉండొచ్చు, నా ముందున్న దైవజనునికి ఎంత గొప్ప అప్పుల బాధ ఉంది. నాకు కుటుంబ సమస్య ఉండొచ్చు, నా భార్య నా మాట వినకపోవచ్చు, నా భర్త నన్ను ప్రేమించకపోవచ్చు, నా పిల్లలు నా మాట వినకపోవచ్చు అనే బాధ కొందరికి ఉండొచ్చు. దైవజనుని చూసినప్పుడు ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఎంత గాయము. మరి అనారోగ్యపరమైన సమస్యలు వెంటాడుతుండొచ్చు, అదొక పోరాటం నీకు కలిగి ఉండొచ్చు. అప్పుడైనా దైవజనుల వైపు చూసినప్పుడు ఆయన కూడా అనారోగ్య సమస్యల చేత పోరాడుతూ ఉన్నాడు. అన్యజనుల ద్వారా నువ్వు వెలివేతలకు గురైనవేమో, ఆయనకు కూడా అన్యజనుల ద్వారా వెలివేతకు గురయ్యిండు, స్వజనుల వల్ల వెలివేతకు గురయ్యిండు, నిందల పాలైనాడు, అవమానాల పాలైనాడు. ఏది మన జీవితంలో
ఏ పోరాటం వచ్చినా మనం కదలకుండా ఉండడానికి దైవజనుల జీవితాల్లో అవి కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. మనకి ఏదైనా చిన్న నింద రాగానే మనం ఉలికి పడతాం. అరే ఎందుకు నేను చేయని తప్పు నా మీద వేస్తున్నారు అందరని. అటువంటి తప్పులు ఎన్నో మన ముందున దైవజనుడు మోసి ఉంటాడు. మన ప్రధాన నాయకుడైన యేసు కూడా మోసి ఉంటాడు. ఆయన మీద కూడా అనేక నిందలు, అనేక శ్రమలు. ఆయన మనతో మన యావత్ బాధ నొందిన వాడని లేఖనం సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా పోరాటం ఆపకూడదు. ఈచ్ వన్ ఆఫ్ అస్ వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఏ ఒక్కరికి యుద్ధం లేకుండా లేదు. అది చిన్నదో పెద్దదో, శోధనను, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఏదో ఒక చీకటి పోరాటం కింద మనం ఉన్నాం. మనమున్న ఆ స్థితిలోనే జాగ్రత్త కలిగి జీవించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు, అందుకే మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, ఏంటంటే నేను మీ ఎదుట లేనప్పుడు కూడా, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను. ఒకప్పుడు నేను ఉన్నానని మీరు భయపడ్డారేమో. దైవజనుడు ఉన్నాడు, పాపం చేయకూడదు. దైవజనుడు ఉన్నాడు, తప్పు మాట్లాడకూడదు. దైవజనుడు ఉన్నాడు, భార్యను ప్రేమించాలి. దైవజనుడు ఉన్నాడు అని కొన్నిసార్లు మనం ఆయనకు లోబడి జీవించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళంటున్నాడు, నేను లేనప్పుడు మీరు ఇంకెక్కువ భయం కలిగి ఉండాలి. నేను ఉన్నప్పుడు భయం కలిగి ఉన్నారు, చాలా సంతోషం. నేను మీకు ప్రత్యక్షంగా మీ దగ్గర ఉన్నాను కాబట్టి భయం కలిగి ఉన్నారు. నేను మీ ఎదురు లేనప్పుడు కూడా మీరు భయం కలిగి ఉండాలి. దేవుని బిడ్డల కొన్నిసార్లు దేవుడు కూడా మన ప్రక్కలో లేనట్టు మనకు అనిపిస్తుంది. దేవుడు మన వైపు చూడనట్టు మనకు అనిపిస్తుంది. దేవుడు మన ప్రార్థనలు వింటలేడేమో అన్నట్టు మనకు అనిపిస్తుంది. అప్పుడే నువ్వు ఎక్కువ భయం కలిగి ఉండాలి. అట్లా అనిపిస్తున్నప్పుడు ఎక్కువ నువ్వు దేవుని అందు విశ్వాసం గలవాడవై ముందుకు సాగాలి. దానికి మంచి నిదర్శనం దావీదు భక్తుడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంలో నేను భయపడను. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను. గాఢంధకారం లోయలో ఎక్కడేదంది దేవుని దుడ్డు కర్ర, దేవుని దండము. కానీ ఆయన నిరీక్షణ అది. దేవుని బిడ్డలారా, ఈరోజు పౌలుకు కలిగినటువంటి పోరాటములలో నేను కలిగి ఉన్నటువంటి ఆ పోరాటం, నాయందు మీరు చూసినటువంటి పోరాటం మీకు కలిగింది. వాస్తవానికి పౌలు జీవితంలో ఉన్నటువంటి పోరాటాలు ఏమిటో మనం 1-2-3 చూసి మనం ప్రార్థన చేద్దాం. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండ చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించినటువంటి యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనిచున్నాను. అందరూ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. 7వ వచనంలో, నా బంధకముల యందును నేను స్వార్థ పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును ఏంటంటే మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఏంటండి, పౌలుకు కొన్ని బంధకములు ఉన్నాయి. ఏ బంధకాలు చెప్పండి? సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ఆయన. కానీ కొన్ని రకాల బంధకాలు పౌలు జీవితంలో ఉన్నాయి. మరి దేవుడు అనుమతించినాడు వాటిని. ఈ లోక సంబంధమైనటువంటి బంధకాలు కావాలి. ఏంటండి, సువార్త కొరకైనటువంటి బంధకాలు. సువార్త కొరకు ఆయన బంధింపబడ్డాడు. సువార్త ప్రకటించుటకు, సంఘాలు నాటుటకు దేవుని చేత ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. దాని కొరకు ఆయన ఎన్నో రకాల హింసలు, ఎన్నోసార్లు జైలు పాలు అయిపోతూ ఉన్నాడు. అయినా ఆయన వాదించటం మానడం లేదు. వాదించినందుకే జైలు వేసారు. సువార్త ప్రకటించి తరికించి స్థిరపరిచినందుకే జైలు వేసారు. అయినా మరలా అదే పోరాటం, అదే తర్కం, అదే వాదం బయటికి రాగానే ఈరోజు మనకు కూడా అటువంటి పరిస్థితులు వస్తాయంటున్నాడు దేవుడు. ఆ పోరాటంలో మనము జడియకూడదు. కొంతమంది కొద్దిసేపు వాదిస్తే వద్దు బ్రదర్, వాదోపోదాలు మనకెందుకు, గొడవలు మనకెందుకు. ఆడ పక్క సైతాన్ సంబంధం అట్లా మాట్లాడుతున్నాడు. బైబుల్కి వ్యతిరేకి వాడు. యేసుప్రభు తరికించాడు, వాదించాడు. గంటల తరబడి తర్కం చేయాలి, వాదోపవాదాలు చేయాలి. ఏం తనుకునే పరిస్థితి? లేఖనాధారాలతో మనం ఒకరికొకరు వాదించుకుంటాం, తరికించుకుంటాం, డిస్కషన్స్ జరగాలి. ఇది ఒక పెద్ద పోరాటం. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటములు
ఆనాటి దైవజనుడు శ్రేష్ఠ భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కలిగి ఉన్నాడు. అదే ఆధ్యాత్మిక పోరాటం ఈ కడవరి దినములో భూమి మీద రంజితోఫిర్ గారు కలిగి ఉన్నారు. మనం భౌతిక సంబంధంగా పోరాటం చేయట్లే. శరీర సంబంధంగా ఇజ్రాయేల్ భౌతిక పోరాటం చేస్తున్నది. అది చాలా చిన్నది దేవుని దృష్టికి. కానీ ఆధ్యాత్మిక పోరాటం చాలా విలువైంది. ఎందుకంటే వారికి దేవుడు టెక్నాలజీ అనుగ్రహించాడు. సింపుల్గా చుట్టుముట్టినటువంటి అగ్రరాజ్యాలను, ఇస్లాం కంట్రీస్ని ఎదుర్కోగలుగుతున్నారు యుద్ధంలో. వారికి ఉన్న టెక్నాలజీని బట్టి వారికి ఆ ధైర్యం ఉన్నది. ఎక్కడి నుంచి ఏ ర్యాకెట్ వస్తుంది, ఏ మిజైల్స్ వస్తున్నదో వారి దేశ బార్డర్లోనికి వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. ఎంత హైట్లో వచ్చినా, ఎంత కిందికి వచ్చినా, ఎంత స్పీడ్ వచ్చినా వాళ్ళు దాన్ని ఎదుర్కొంటున్నారు. వారికి ఉన్నటువంటి లేజర్ టెక్నాలజీని బట్టి, ఐరన్ బీమ్, ఐరన్ డూమ్, రకరకాల టెక్నాలజీని బట్టి కొన్ని మిజైల్స్ను వాళ్ళ దేశం మీద పడాల్సినటువంటి మిజైల్స్ను పక్క దేశంలో భయపడే టెక్నాలజీ ఉపయోగించి తింపుతున్నారు. అటువంటి టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నది. కాబట్టి వాడు పెద్ద భయపడడు. ఈ భౌతిక సంబంధ పోరాటం అనేటటువంటిది అంతా ఇది కనబడుతున్నటువంటి దేశాలు కదా, చుట్టుముట్టు కూడా కనబడుతున్న దేశాలు, కనబడుతున్న మిజైల్స్, కనబడుతున్నటువంటి వ్యక్తులు. మరి మన ఆధ్యాత్మిక పోరాటంలో కనబడరు ఎవరు కూడా. ఎక్కడ యుద్ధం చేస్తావు నువ్వు? ఏ మిజైల్ కనబడదు నీకు ఇక్కడ. సాతాను విసురుతున్నటువంటి ఆయుధాలు, వాడు మనస్సు మీదకి వాని ఆయుధాలు విసురుతాడు. దేవుని ఎదుట దుర్గములు పడద్రోజాలంత శక్తి గల ఆయుధాలను వాడు ధరిస్తాడు. అయినా వాడితో మనం పోరాటం చేయాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇది ఆధ్యాత్మిక పోరాటం, మనసుతో చేయాల్సినటువంటి పోరాటం. మానసికంగా మనం చాలా బలంగా ఉండాలి. బలహీనంగా మానసికంగా ఉండొద్దు. శారీరకంగా బలహీనంగా ఉన్నా పర్వాలేదు. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే శరీర బలహీనత ఉంటుంది ఏంటండి. కానీ కొందరు శారీరకంగా బలహీనుడు, మానసికంగా బలహీనుడు. చాలా డేంజర్ అది. శారీరకంగా బలహీనంగా ఉంటారు, అట్ ద సేమ్ టైం దాన్ని బట్టి వారి మనసును కూడా కృంగ తీసుకుంటారు. అటువంటి వాళ్ళు పోరాటంలో పనిచేయరు. శరీరంలో బలహీనంగా ఉన్నా పర్వాలేదు, నా శరీరం లేదన్న రోగం ఉన్నా పర్వాలేదు, నా మనసులో రోగం ఉండొద్దు, నా హృదయంలో రోగం ఉండొద్దు. బీ స్ట్రాంగ్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ హార్ట్, బీ స్ట్రాంగ్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ మైండ్. మన మనస్సులో బలం ఉండాలి. అపవాది ఓడిపోతాడు. దేవుని బిడ్డలారా, ఈ పోరాటానికి పూనుకున్నటువంటి మనం ఆధ్యాత్మిక బలమును పొందుకుందాం, మానసిక శక్తిని పొందుకుందాం. శరీర శక్తి వల్ల లాభము లేదు. ఈ యుద్ధంలో మన మనస్సు బలపడాలి, మన హృదయం బలపడాలి, మన యొక్క అంతరింద్రియములు బలపడాలి, మన నిర్ణయాలు బలపడాలి. అప్పుడు మన ప్రార్థన జీవితం బలపడుతుంది, మన విశ్వాసత దృఢపరచబడుతుంది. కనుక పౌలులో ఏ పోరాటం అయితే ఉన్నదో అదే పోరాటము విశ్వాసలోనికి వచ్చింది. ఈరోజు మన దైవజనుడైనటువంటి ఓఫిరాయ్య గారిలో ఏ పోరాటం అయితే ఉన్నదో అదే పోరాటం ఈరోజు మనలోనికి కూడా వచ్చింది, వస్తుంది కూడా. అభిషేకంలో మనం పాలివారం అయినప్పుడు ఆయన కలిగి ఉన్నటువంటి పోరాటంలో కూడా మనం పాలివారం కావాలి. దైవజనుడు ఈరోజు ఆధ్యాత్మికంగా మరి ఆర్థికంగా పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో పోరాటం చేస్తున్నాడు, మతోన్మాద శక్తులతో పోరాటం చేస్తున్నాడు. ఎంతోమంది క్రైస్తవులు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారితో పోరాటం చేస్తున్నాడు. ఎంతోమంది ఆయన మీద ఎలిగేషన్స్ చేసి ఇప్పటికీ ఆయన గురించి చెడ్డగా మాట్లాడుతున్న వారితో పోరాటం చేస్తున్నాడు. అన్ని ఎదుర్కొంటున్నాడు. ఆయన అన్ని ఎదుర్కొంటూ సంఘాలు నాడుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. అన్ని ఎదుర్కొంటూ దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాడు. అన్ని ఎదుర్కొంటూ పాటలు రాస్తున్నాడు, ప్రార్థన జీవితాన్ని కట్టుకున్నాడు. ఎన్ని సమస్యలైనా ఉండును గాక ప్రార్థన జీవితం ఆగలేదు. ఎంత ఉన్నతమైన మాదిరి. ఈరోజు నీవు నేను మనం కూడా ఆ రోజు నాలో మీరు చూసినటువంటి ఆ పోరాటం, ఆ రోజు నేను కలిగి ఉన్నటువంటి ఆ పోరాటం, ఆ రోజు నేను పడ్డ ఆ బాధ, ఆ నింద, అవమానాలు, ఆ లేమిలు, ఆ యొక్క ఆకలి దప్పికలు మీకు కూడా కలిగినాయి. మీరు దాన్ని చూసి భయపడొద్దు. నేను ఎలాగో ఎదుర్కొన్నానో, ఎలాగో నిలబడ్డానో అలాగో మీరు నిలబడండి అని ఒక ఆదరణకరమైనటువంటి సందేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సమస్యల వైపు చూసి ఆత్మ జీవితాలు పాడు చేసుకోవద్దు. సమస్యలన్నీ కూడా తాత్కాలికమైనవి. ఆధ్యాత్మిక పోరాటం విలువైంది, యుగయుగా నిలిచేది. కనుక మన చిత్తహృతి అంత నూతనపరచబడ్డ వారమై పరలోక సంబంధమైన విషయాల మీద మన దృష్టి కేంద్రీకృతం చేద్దాం. అటువంటి జ్ఞాన హృదయం దేవుని దగ్గర పొందుకుందాం రండి. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో ఫలింపచేయును గాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ యొక్క పాదాల చెంతకు చేరి మీ నామాన్ని స్తుతించినాం, మా విన్నపాలు తెలియజేసినాం, మీ యొక్క కృపను అందుకున్నాం. శక్తివంతమైన మీ యొక్క వాక్యం వెల్లడగొడుతూ వెలుగు కలిగినన్నావు. తెలివి లేని వారికి అవి తెలివి పుట్టిస్తున్నాను. మాలో తెలివిని పుట్టించి శ్రేష్టమైన మీ వాకుల కొరకు ఆయనకి స్తోత్రాలు.
కృప చూపించండి, విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపజేయండి. మహిమగణత ప్రభావాలు మీరే పొందుకున్నామని దినమంతట్లో పొంచున్న సకల చీకటి దుష్ట దురాత్మ దయ్యపు అంధకార శక్తుల ప్రభావమును యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ మీ ప్రసన్నత దిగివచ్చును గాక. మీరే క్షేమాన్ని మాకు దయచేయమని, మా ప్రయాణాల తోడు ఉండమని, మా పనుల తోడు ఉండమని, మహిమాగణత ప్రభావాలు మీరే పొందుకుందామని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు నామానికి సంపూర్ణ విజయం, ప్రవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.